Hello everyone, welcome to our channel Physics for AP. So మొన్న సండే లైవ్ స్ట్రీమ్ పెట్టాను. సో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ సండే మళ్ళీ లైవ్ స్ట్రీమ్ పెట్టబోతున్నాను. సో ఐ హోప్ ఎవ్రీ వన్ కమ్ ఇన్ టు ద లైవ్ స్ట్రీమ్ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్. సో ఈరోజు మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ యొక్క ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. సో ఎందుకంటే మొన్న లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు చాలామంది అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా సార్, అందులో ప్రొసీజర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రొసీజర్ మనం మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతారా అని చెప్పి అడిగారు. సో ఒకసారి ఆ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ అనేది ఎక్స్పెరిమెంట్ ఒకసారి తెలుసుకుందాము. నెక్స్ట్ ఆ ప్రొసీజర్ అనేది ఈజీ మెథడ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా ఒక మెమరైజింగ్ టెక్నికల్ డయాగ్రామ్ ఉంది. సో ఆ డయాగ్రామ్ ఎగ్జామ్లో వేయద్దండి, బట్ ఆ ఎగ్జామ్ డయాగ్రామ్ మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ ప్రొసీజర్ మెథడ్స్ అనేటివి రాసుకోగలుగుతారు అనమాట. Okay, so now let us discuss about the experimental method of the specific heat of solids. So here we have the specific heat of solids. So specific heat of solid ni experiment cheyalante intumundu live stream lo cheppanu. Main ga 5 points గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ ఇది ఏంటంటే ఎయిమ్. ఓకే, సో ఎయిమ్ అంటే ఏంటి, మన ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేస్తున్నామో ఆ దానికి సంబంధించిన అక్కడ రాయాలన్నమాట. అంటే ఏం ఎక్స్పెరిమెంట్ మీరు చేస్తున్నారు. సో ఎయిమ్ టు ఫైండ్ అవుట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సాలిడ్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సాలిడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సో టు ఫైండ్ అవుట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సాలిడ్. సో ఇది ఓకే. నెక్స్ట్ మెటీరియల్స్ రిక్వైర్డ్. సో వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్. సెకండ్ పాయింట్ ఇది అనమాట ఇంపార్టెంట్, మెటీరియల్స్ రిక్వైర్డ్. సో మెటీరియల్స్ ఏమి రిక్వైర్డ్ ఇక్కడ మనకు ఫస్ట్ మనకు కావాల్సింది కెలోరోమీటర్, అంటే కాపర్ బాయిల్ అంటారు దాన్ని, కెలోరోమీటర్. నెక్స్ట్ కావాల్సింది థర్మోమీటర్. ఓకే, నెక్స్ట్ బీకర్, వెయిట్ బ్యాలెన్స్. సో వెయిట్ బ్యాలెన్స్ ఎందుకంటే వెయిట్ మెజర్ చేయడానికి అనమాట. ఓకే, వెయిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ స్టీమర్ అండ్ ఆల్సో లెడ్ షాట్స్. సో ఇవి మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్. సో ప్రొసీజర్కి వచ్చేసరికి ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ప్రొసీజర్కి వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సినటువంటి ఏంటి, మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకే ఒక ఫార్ములా ఏంటంటే Q ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా T. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో హీట్ ఎనర్జీ Q ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా T. సో Q అనేది ఏంటి, ఇక్కడ మనకు Q మీన్స్ హీట్ ఎనర్జీ. సో Q ఈజ్ కాల్డ్ యాజ్ హీట్ ఎనర్జీ. M మీన్స్ మాస్, మనం దేని యొక్క మాస్ తీసుకుంటున్నామో దాని యొక్క మాస్ అనమాట. నెక్స్ట్ S మీన్స్ స్పెసిఫిక్ హీట్. సో దేని యొక్క స్పెసిఫిక్ హీట్ ఇది, మనం మాస్ తీసుకున్నాం కదా, M అనేటువంటి మాస్ ఐదర్ వాటర్ అయినా కావచ్చు, కెలోరోమీటర్ అయినా కావచ్చు, సో ఏదైనా కావచ్చు, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ అనమాట. నెక్స్ట్ డెల్టా T అనేది ఏంటి, ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ముందు ఎలా ఉంది, హీట్ చేసిన తర్వాత ఎలా ఉంది, దానిని మనం ఏమంటాం ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే ప్రొసీజర్లో మనకు వాటర్ కూడా కావాలి. వాటర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ హియర్. ఓకే, నెక్స్ట్ సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా Q ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా T, వేర్ Q ఈజ్ కాల్డ్ యాజ్ హీట్ ఎనర్జీ, M ఈజ్ కాల్డ్ యాజ్ మాస్, మనం ఏదైతే తీసుకుంటున్నామో దాని యొక్క మాస్, ఎస్ దాని యొక్క స్పెసిఫిక్ హీట్, డెల్టా T చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చేంజ్ ఇన్ టెంపరేచర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. సో ప్రొసీజర్ ఇక్కడ ఉంది మనకు. సో ప్రొసీజర్ చూద్దాము. సో ప్రొసీజర్లో మీరు ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే మాస్ ఆఫ్ ది కెలోరోమీటర్. సో మాస్ ఆఫ్ ది కెలోరోమీటర్ మనం మెజర్ చేసుకుంటాం విత్ హెల్ప్ ఆఫ్ వెయిట్ బ్యాలెన్స్. సో మాస్ ఆఫ్ ది కెలోరోమీటర్ విల్ బి యాజ్ M1. సో దీనికోసం మీరు చూడండి ఒకసారి ఇక్కడ టెక్నికల్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మీరు ఈ ప్రొసీజర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ట్లో డెరైవ్ చేసుకుంటే ఫార్ములా ఏదైతే ఉందో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా, సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో కానీ ఎగ్జామ్లో మాత్రం డయాగ్రామ్ వేయద్దండి. ఓకేనా, సో కెలోరోమీటర్ తీసుకున్నాం, ఒక స్మాల్ కెలోరోమీటర్. ఈ కెలోరోమీటర్ తీసుకున్నాం. కెలోరోమీటర్లో జస్ట్ నార్మల్ కెలోరోమీటర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ కెలోరోమీటర్ యొక్క మాస్ ని మెజర్ చేస్తాం.
సో మాస్ ని మెజర్ చేస్తే మనకు ఎంత వచ్చిందంటే m1. సో m1 ఈజ్ ద మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్ నంబర్ ఫస్ట్. ఓకే, నౌ సెకండ్ ఏం చేస్తాం మనం, కెలోరీమీటర్ యొక్క మాస్ ని మెజర్ చేసిన తర్వాత కెలోరీమీటర్ లో మనం వాటర్ పోర్ చేస్తాం. సో సమ్ వాటర్ పోర్ చేస్తాం. ఓకే, రైట్. సో నా వాటర్ ని పోర్ చేస్తాం. ఇప్పుడు వాటర్ పోర్ చేసిన తర్వాత మాస్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు టోటల్ కంటెంట్ యొక్క మాస్ తీసుకోండి. టోటల్ కంటెంట్ యొక్క మాస్. సో టోటల్ మాస్, దట్ ఈస్ మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు m2. అంటే దీని యొక్క టోటల్ కంటెంట్ యొక్క మాస్ వచ్చేసి ఇప్పుడు ఎంత వచ్చిందంటే మనకు m2. ఓకే, అయితే మనకు మాస్ ఆఫ్ ఓన్లీ వాటర్ కావాలి, మనకి కెలోరీమీటర్ అవసరం లేదు, వాటర్ యొక్క మాస్ కావాలి. సో వాటర్ యొక్క మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కెలోరీమీటర్ యొక్క మాస్ m1 అవునా. కెలోరీమీటర్ ప్లస్ వాటర్ యొక్క మాస్ ఎంత m2. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ వాటర్. ఈ కెలోరీమీటర్ మనకు అవసరం లేదు, అంటే సపరేట్ చేయాలంటే మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్ ఎంత వచ్చింది మనకు? ఫస్ట్ లో క్యాలిక్యులేట్ చేస్తే మనకు m1 ఉంది కదా. ఇప్పుడు ఈ m1 ని ఈ m2 తో సపరేట్ చేస్తే వచ్చేదే మనకు మాస్ ఆఫ్ ద వాటర్. సో చూడండి, నౌ మాస్ ఆఫ్ ఓన్లీ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు m2 మైనస్ m1. అంటే ఈ టోటల్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్ లో నుంచి కెలోరీమీటర్ m1 ని రిమూవ్ చేస్తే మనకు వచ్చేది వాటర్ అనమాట. ఓకేనా. సో m2 మైనస్ m1, దట్ ఈస్ మాస్ ఆఫ్ ఓన్లీ వాటర్ యొక్క మాస్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా దీని యొక్క టెంపరేచర్, ఇనిషియల్ గా మన థర్మామీటర్ యూజ్ చేసుకుని దీని యొక్క టెంపరేచర్ ఎంత ఉందంటే T1 యొక్క టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి చూడండి ఒకసారి. నౌ హీట్ ద లెడ్ షార్ట్స్ అట్ టెంపరేచర్ T2 అట్ 100 degrees సెంటిగ్రేడ్. సో ఒక స్టీమర్ తీసుకుంటాము. సో ఒక స్టీమర్ తీసుకున్నాము. ఈ స్టీమర్లో ఏం చేస్తామంటే మనకు లెడ్ షార్ట్స్ తీసుకుంటాం. సో కొన్ని లెడ్ షార్ట్స్ తీసుకుంటాం. ఆ లెడ్ షార్ట్స్ అనేది పర్టికులర్ ఏం లేదు, కొన్ని లెడ్ షార్ట్స్ తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ లెడ్ షార్ట్స్ ని ఒక స్టీమర్లో తీసుకుని దీన్ని ఏం చేయాలంటే బర్నింగ్ చేయాలి, అంటే స్టీమ్, ఆవిరి ఇవ్వాలన్నమాట. సో బర్న్ చేస్తాము స్టీమర్ ని. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, రైట్. సో స్టీమర్ ని బర్న్ చేస్తాం. సో అలా ఎప్పటి వరకు బర్న్ చేయాలా? T2 టెంపరేచర్ వచ్చేంత వరకు బర్న్ చేయాలి. మరి T2 యొక్క టెంపరేచర్ వాల్యూ ఎంత? 100 degrees సెంటిగ్రేడ్. సో 100 degrees సెంటిగ్రేడ్ వరకు మనం హీట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ లెడ్ షార్ట్స్ ని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ హీటింగ్ ఇట్ అప్ టు 100 degrees సెంటిగ్రేడ్, 100 degrees సెంటిగ్రేడ్ వరకు ఇచ్చిన తర్వాత హీట్ చేసిన తర్వాత నా ట్రాన్స్ఫర్ ద లెడ్ షార్ట్స్ ఇంటూ ద కెలోరీమీటర్ లెక్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో మనకి ఇక్కడ స్టీమర్ కి హోల్ ఉంటుంది. సో దీనిని ఏం చేయాలా? ఈ కెలోరీమీటర్ లెక్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ కెలోరీమీటర్ లెక్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ కెలోరీమీటర్ ప్లస్ వాటర్, దీని యొక్క మాస్ ఎంత వచ్చింది మనకు? m2. టోటల్ దీని యొక్క మాస్ వచ్చేసి m2. ఓకేనా. వాటర్ యొక్క మాస్, ఓన్లీ వాటర్ కావాలంటే ఎంత వచ్చింది మనకు? m2 మైనస్ m1. ఓకే, ఇప్పుడు లెడ్ షార్ట్స్ ని ఈ కెలోరీమీటర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. కెలోరీమీటర్ లో వాటర్ ఉంది కాబట్టి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. రైట్, ఇప్పుడు లెడ్ షార్ట్స్ ని ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది కదా, ఈ టోటల్ కంటెంట్ ని యొక్క మాస్ మెజర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ప్లస్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్. ఓకే, మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ప్లస్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు? m3. ఓకే, మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ మనకు తెలీదు. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చినటువంటి కంటెంట్ ఏంటంటే ఓన్లీ మాస్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్, కెలోరీమీటర్ అండ్ వాటర్. ఎంత వచ్చింది మనకు? m3 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నాకు కావాల్సింది మాస్ ఆఫ్ ఓన్లీ లెడ్ షార్ట్స్ యొక్క మాస్ కావాలి. సో ఎలా క్యాల్కులేట్ చేయగలుగుతారు చెప్పగలుగుతారా?
మాస్ ఆఫ్ ఓన్లీ లెడ్ షార్ట్స్. సో టోటల్ ఎంత ఉంది ఇక్కడ మనకు m3. అవునా, మనకి ఏం అవసరం లేదు ఈ క్యాలోరీమీటరు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా వాటర్ అవసరం లేదు. మరి క్యాలోరీమీటరు ప్లస్ వాటర్ యొక్క మాస్ ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఇక్కడ ఉంది చూడండి, m2. ఓకేనా, సో క్యాలోరీమీటర్ ప్లస్ వాటర్ యొక్క మాస్ m2. ఓకే, టోటల్ మాస్ m3. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయగలిగితే మనకు వచ్చేది మాస్ ఆఫ్ ఓన్లీ లెడ్ షార్ట్స్. ఇప్పుడు చెప్పగలుగుతారు మాస్ ఆఫ్ ఓన్లీ లెడ్ షార్ట్ ఎంత వస్తుందో? సో m3 minus m2. So m3 minus m2. So that is the mass of only lead shorts. Lead shorts యొక్క మాస్ అనేది వచ్చేసింది. నెక్స్ట్, ఇప్పుడు ఎప్పుడైతే మనం లెడ్ షార్ట్స్ ని క్యాలోరీమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామో, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంతకుముందు లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది? 100 degrees సెంటిగ్రేడ్. అవునా, సో ఎక్కువ టెంపరేచర్ తో హీట్ చేస్తాం కాబట్టి 100 degrees సెంటిగ్రేడ్. ఎప్పుడైతే మనం వాటర్లో మిక్స్ చేస్తామో, వాటర్లో మిక్స్ చేసిన తర్వాత ఏమవుతుంది? లెడ్ షార్ట్ యొక్క హీట్ తగ్గిపోతుంది. తగ్గిపోయినటువంటి హీట్ ఎవరు గెయిన్ చేసుకుంటారంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ క్యాలోరీమీటర్. దానిని మనం ఏం చెప్పుకుంటామంటే ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలోరీమీటర్. అంటే నెట్ హీట్ లాస్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ హీట్ గెయిన్. ఒకరు హీట్ లాస్ అవుతున్నారంటే ఇంకొకరు ఆ హీట్ ని గెయిన్ చేసుకుంటారు అన్నమాట. మరి ఇక్కడ హీట్ ఎవరు లాస్ అవుతున్నారు? మన లెడ్ షార్ట్స్ అనేటివి 100 degrees సెంటిగ్రేడ్ లో తీసుకున్నాం. అవునా, సో ఆ లెడ్ షార్ట్స్ అనేటివి హీట్ లాస్ అవుతున్నాయి. సో హీట్ లాస్ బై లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అవి ఎవరు గెయిన్ అవుతున్నారు? ఈ క్యాలోరీమీటర్ ఉన్న వాళ్ళు గెయిన్ అవుతున్నారు. క్యాలోరీమీటర్ ప్లస్ వాటర్ వాళ్ళిద్దరు గెయిన్ అవుతున్నారు అన్నమాట. ఈ లెడ్ షార్ట్ ఏమో 100 degrees సెంటిగ్రేడ్ లో ఉన్నాడు. వాటి దాంట్లో మనం ఎప్పుడైతే క్యాలోరీమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామో వాటి హీట్ తగ్గిపోయింది, పుస్సం తగ్గిపోయింది. సో హీట్ తగ్గిపోయింది కాబట్టి హీట్ ఎవరు లాస్ అవుతున్నారంటే లెడ్ షార్ట్స్. మరి లాస్ అని హీట్ ఎవరికి తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరు తీసుకుంటున్నారు. ఎవరు? క్యాలోరీమీటరు ప్లస్ వాటర్, వీళ్ళిద్దరు తీసుకుంటున్నారు. అవునా, సో ఇప్పటి వరకు ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్ములా డిరైవ్ చేయాలి. సో ఫార్ములా డిరైవ్ చేయాలంటే ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను, మనకు Q is equals to ms delta T అని. ఓకేనా, మనం ఇక్కడ దేనైతే తీసుకుంటున్నామో దానికి సంబంధించిన క్వాంటిటీస్ ఇక్కడ తీసుకుంటాం. సో ఒకసారి చూద్దాం. ఓకే, సో హీట్ లాస్ బై లెడ్ షార్ట్స్ అంటే QL అంటే హీట్ లాస్ బై లెడ్ షార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ బై క్యాలోరీమీటర్ ప్లస్ వాటర్. హీట్ గెయిన్ బై క్యాలోరీమీటర్ ప్లస్ హీట్ గెయిన్ బై వాటర్. అవునా, ఇప్పుడు ఫార్ములా క్యాలిక్యులేట్. మనకు Q is equals to ms delta T ఫార్ములా గుర్తుంది కదా, ఇక్కడ రాస్తున్నాను. Q is equals to ms delta T. సో Q is equals to ms delta T. సో దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఎవరు ఇక్కడ QL అంటే లెడ్ షార్ట్. లెడ్ షార్ట్ సంబంధించిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, మిగతా వాళ్ళు ఇక్కడ రాకూడదు. లెడ్ షార్ట్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట. సో QL రాద్దాము. సో Q is equals to ms delta T. సో M. సో M అంటే ఇక్కడ మనకు సంబంధించి దేనికి సంబంధించిందంటే లెడ్ షార్ట్ సంబంధించి అనమాట. సో లెడ్ షార్ట్ సంబంధించినటువంటి మాస్ ఎంత ఉంది? సో m3 మైనస్ m2. అవునా, సో m3 మైనస్ m2 మాస్, దట్ ఈస్ m3 మైనస్ m2. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఎస్, లెడ్ షార్ట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లెడ్ షార్ట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ని SL గాను, లెడ్ షార్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ని SW గాను, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలోరీమీటర్ ని SC గాను అనుకుంటాం. సో లెట్ us assume that the specific heat of lead shot is SL, the specific heat of water is SW, and the specific heat of calorimeter is SC. Okay, so specific heat of lead shot SL కాబట్టి SL. నెక్స్ట్ డెల్టా T, చేంజ్ ఇన్ టెంపరేచర్. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఎప్పుడైనా సరే మనకు హైయర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్ సపరేట్ చేస్తాం. హై టెంపరేచర్ మైనస్ లో టెంపరేచర్. సో ఇక్కడ కనుక చూస్తే మనకు హై టెంపరేచర్ ఎంత ఉంది? T2. సో T2
at 100 degrees centigrade. నెక్స్ట్ మనం ఎప్పుడైతే లెడ్ షార్ట్ మిక్స్ చేస్తామో లెడ్ షార్ట్ మిక్స్ చేసిన తర్వాత వచ్చిన టెంపరేచర్ మనం T3 గా అస్యూమ్ చేసుకుంటాం. ఓకేనా? సో T3 గా అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి సో అది ఇక్కడ రాసేద్దాము. సో నౌ the temperature of lead shots plus calorimeter plus water ఎంతంటే T3. ఓకే, T3. సో ఇప్పుడు హైయర్ టెంపరేచర్ మైనస్ లో టెంపరేచర్. సో హైయర్ టెంపరేచర్ ఎంత ఇక్కడ ఉంది, లెడ్ షార్ట్ సంబంధించింది. మన ఇక్కడ లెడ్ షార్ట్స్ ఉంది, ఇక్కడ లెడ్ షార్ట్స్ ఉన్నాయి, రెండు దిక్కుల లెడ్ షార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటేమో 100 degrees centigrade, ఇంకొకటేమో T3. అంటే హై టెంపరేచర్ ఎంత ఉంది అంటే ఇక్కడ 100 degrees centigrade, దట్ ఈస్ T2. మనం 100 రాయకూడదు, ఇక్కడ రాయాలంటే మనం T2. సో T2 మైనస్ మిక్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి టెంపరేచర్ T3. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముంది, హీట్ గెయిన్ బై ద క్యాలోరీమీటర్. సో హీట్ గెయిన్ బై ద క్యాలోరీమీటర్ చూద్దాం. సో హీట్ గెయిన్ బై క్యాలోరీమీటర్ ప్లస్ వాటర్. సో హీట్ గెయిన్ బై క్యాలోరీమీటర్, క్యాలోరీమీటర్ యొక్క మాస్ ఎంత? సో క్యాలోరీమీటర్ మాస్ ఎంత ఉంది మనకు, మాస్ ఆఫ్ ది క్యాలోరీమీటర్ ఇస్ m1. సో కాబట్టి m1. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలోరీమీటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలోరీమీటర్ SC కాబట్టి SC. నెక్స్ట్ డెల్టా T, చేంజ్ ఇన్ టెంపరేచర్. సో చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇంతకుముందు టెంపరేచర్ క్యాలోరీమీటర్ కి T1 ఉండింది, దాని తర్వాత ఎప్పుడైతే లెడ్ షార్ట్ మిక్స్ చేసామో దానికి టెంపరేచర్ T3 గా మారింది. ఓకేనా? అంటే హై టెంపరేచర్ ఏంది ఉందంటే T3, ఎందుకంటే మనం హీట్ చేసిన లెడ్ షార్ట్స్ ని అందులో ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి T3 ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో హై టెంపరేచర్ మైనస్ లో టెంపరేచర్. సో T3 మైనస్ T1, T3 మైనస్ T1 ప్లస్ నెక్స్ట్ సంబంధించింది ఏంటి, వాటర్, QW అంటే వాటర్, హీట్ ఎనర్జీ ఆఫ్ వాటర్. సో వాటర్ యొక్క మాస్ ఎంత ఉంది మనకి ఇక్కడ, m2 మైనస్ m1 కదా. సో అది తీసుకుందాం, m2 మైనస్ m1. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ SW, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో వాటర్ అంతకుముందు టెంపరేచర్ ఎంత ఉందంటే T1, లెడ్ షార్ట్స్ మిక్స్ చేసిన వచ్చిన టెంపరేచర్ T3. సో ఏది హైయర్ టెంపరేచర్ ఇప్పుడు ఇక్కడ, T3 హైయర్ టెంపరేచర్ కాబట్టి T3 మైనస్ T1. సో T3 మైనస్ T1. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా కంటెంట్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏంటి, టు ఫైండ్ అవుట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్ మాత్రమే కావాలి కాబట్టి SL ని ఇక్కడే ఉండించుకొని ఈ m3 మైనస్ m2 ని T2 మైనస్ T3 ని అటుపక్క పంపించుకుందాం. అటుపక్క పంపించుకున్నప్పుడు ఏమవుతుందంటే డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా? సో SL ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఉన్న కంటెంట్ ఏదైతుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా రాయండి, నో చేంజ్ అట్ ఆల్. m1 SC ఇంటూ T3 మైనస్ T1 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా కంటెంట్, నెక్స్ట్ m2 మైనస్ m1 m2 మైనస్ m1 SW T3 మైనస్ T1 డివైడెడ్ బై, ఇక్కడ ఏముంది మనకు m3 మైనస్ m2 ఇంటూ T2 మైనస్ T3, అది డివైడెడ్ బై ఈక్వల్స్ ఒకటి పక్క వస్తే డివైడెడ్ బై కిందకి వస్తుంది. సో m3 మైనస్ m2 ఇంటూ T2 మైనస్ T3. సో ఓవరాల్ గా మనకు వచ్చినటువంటి కంటెంట్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకు ఓవరాల్ గా రాద్దాము. సో ఓవరాల్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్
ఇది కంక్లూజన్ కిందకి రాస్తాం. దీనిని మనం కంక్లూజన్ కిందకి రాస్తాం. సో కంక్లూజన్ ఏంటంటే we have find out the specific heat of solid. So specific heat of solid మనకు వచ్చింది కాబట్టి SL is equals to M1 SC into T3 minus T1 plus M2 minus M1 into SW into T3 minus T1 whole divided by మనకు వచ్చింది ఏంటంటే డివైడెడ్ బై దాంట్లో M3 minus M2 into T2 minus T3. సో ఇది మనకు వచ్చినటువంటి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద లెడ్ షార్ట్ యొక్క ఫార్ములా. సో ఈ ఫార్ములాని మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకవేళ ఈ డెరివేషన్ పార్ట్ అడిగినప్పుడు మాత్రమే ఇక్కడ మీరు మెమరైజ్ చేయాల్సి వస్తుంది. ఇంకపోతే ప్రికాషన్స్. సో ప్రికాషన్స్కి వచ్చేసరికి ఏంటి, వైల్ ట్రాన్స్ఫరింగ్ ద లెడ్ షార్ట్స్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్. వై? బికాస్ ఇట్ మే బర్న్ యువర్ హ్యాండ్స్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసిన when you are trying transfer the lead shots into the calorimeter, see that no heat is lost outside. So heat అనేది బయటికి లాస్ అనేది అవ్వకుండా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ number 3 calculation. While doing calculation, see that take the values accurately or correctly. వాల్యూస్ అనేవి కరెక్ట్ గా తీసుకోవాలి. ఓకేనా? సో ఇది టోటల్ గా మనకు లెడ్ షార్ట్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్. సో ఒకసారి రివైండ్ చేద్దాము ఏమి చూసుకున్నాము. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్, అందులో కావాల్సింది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్ టు ఫైండ్ అవుట్ దట్. నెక్స్ట్ మెటీరియల్స్ రిక్వైర్డ్ లో క్యాలరీమీటర్, థర్మామీటర్, బీకర్, వెయిట్ బ్యాలెన్స్, స్టీమర్, లెడ్ షార్ట్స్ అండ్ వాటర్. ఇంకా ప్రొసీజర్ మీరు ఇది రాయాలా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది ఎందుకు చెప్పానంటే మీకు ఫస్ట్ బేసిక్స్ అనమాట. మనకు Q is equals to MS delta T ఉంది. So Q means heat energy, M means mass, S means specific heat, and delta T means change in temperature. So first ఏం తీసుకున్నాం, mass of calorimeter M1. ఓకే, నెక్స్ట్ వాటర్ పోర్ చేసిన తర్వాత mass of calorimeter M2. సో ఇక్కడ calorimeter తీసుకున్నాము, mass ఫస్ట్ M1. తర్వాత వాటర్ పోసిన తర్వాత దాని యొక్క మాస్ M2. మనకు ఓన్లీ వాటర్ కావాలంటే M2 మైనస్ M1 ని సపరేట్ చేస్తాం. దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉందంటే T1. ఓకే, నెక్స్ట్ ఒక స్టీమర్ లో లెడ్ షార్ట్స్ తీసుకుని హీట్ చేస్తాము. ఎంతవరకు హీట్ చేయాలంటే T2 టెంపరేచర్ అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తాము. హీట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఆ లెడ్ షార్ట్స్ ని ఈ క్యాలరీమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇప్పుడు టోటల్ యొక్క మాస్ లెడ్ షార్ట్ ప్లస్ క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ టోటల్ ఎంత ఉందంటే M3. ఓకే, ఇప్పుడు మనకు మాస్ ఆఫ్ ఓన్లీ లెడ్ షార్ట్ కావాలి. సో మాస్ ఆఫ్ ఓన్లీ లెడ్ షార్ట్ M3 మైనస్ M2. ఈ టోటల్ M3ని ఇందులో M2ని సపరేట్ చేస్తే మనకు ఓన్లీ మాస్ ఆఫ్ లెడ్ షార్ట్ మాత్రం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి టెంపరేచర్ లెడ్ షార్ట్స్ ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో దాని యొక్క టెంపరేచర్ ఎంతంటే T3. ఓకే, నౌ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమీటర్ యొక్క ప్రిన్సిపల్ ప్రకారం నెట్ హీట్ లాస్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ హీట్ గెయిన్. మరి ఇక్కడ హీట్ ఎవరు లాస్ అవుతున్నారు, లెడ్ షార్ట్స్ అండ్ లాస్ అవుతున్నారు. హీట్ ఎవరు గెయిన్ అవుతున్నారు, ఇక్కడ ఉండే క్యాలరీమీటర్ ప్లస్ వాటర్ ఈ వీళ్ళిద్దరు గెయిన్ అవుతారు అనమాట. అందుకని మనం ఏం రాసుకుంటాం ఇక్కడ, మనకు Q heat loss by lead shot is equals to heat gain by calorimeter plus heat gain by water. ఇప్పుడు Q ఉంది కాబట్టి హీట్ అంటే లెడ్ షార్ట్ సంబంధించిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రాస్తాం. మాస్ రాస్తాము, స్పెసిఫిక్ హీట్ రాస్తాము, చేంజ్ ఇన్ టెంపరేచర్ రాస్తాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు QC హీట్ ఎనర్జీ ఆఫ్ క్యాలరీమీటర్ దానికి సంబంధించిన టర్మ్స్ అన్ని రాస్తాము. నెక్స్ట్ QW దానికి సంబంధించిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తాం. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్ మాత్రమే కాబట్టి ఈ 2 టర్మ్స్ ని అటుపక్క పంపించుకుంటాం, డివైడెడ్ బై అవుతుంది.
సో ఓవరాల్గా మనకు వచ్చినటువంటి ఫార్ములా ఇది అవుతుంది అనమాట. ఓకేనా. సో డయాగ్రామ్ గుర్తుపెట్టుకుని కానీ ఎగ్జామ్లో మాత్రం వేయద్దండి. ఈ డయాగ్రామ్ ఏంటంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మీకు ఇక్కడ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో ఇది ఇవాళ మనం నేర్చుకునేటువంటి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద లెడ్ షార్ట్. సో లెడ్ షార్ట్ యొక్క ప్రొసీజర్ ఎలా అనేది నేర్చుకున్నాం. మ్యాక్సిమం ఎగ్జామ్కి అడగకపోవచ్చు నేను అనుకోవడం దాని ప్రకారం, కానీ ఎందుకని మంచిది ఒకసారి నేర్చి పెట్టుకోండి. సో ఈజీ మెథడ్, ఈరోజు మీకు చెప్పినటువంటి ఈజీ మెథడ్ ఫాలో అప్ అయితే డయాగ్రామ్ మైండ్లో పెట్టుకొని ఈజీగా మీరు చేయగలుగుతారు అనమాట. ఓకేనా. సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ సండే మనం లైవ్ చేయబోతున్నాం, మళ్ళీ లైవ్ స్ట్రీమ్ టైమింగ్ అనేది మీకు త్వరలో ఇంటిమేట్ చేస్తాము. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు వెంటనే నోటిఫికేషన్ ఎప్పుడు చేయబోతున్నాను ఏంటి అని మీకు రిమైండర్ కూడా వస్తుంది అక్కడ. సో కాబట్టి సండే లైవ్ స్ట్రీమ్కి రెడీగా ఉండండి. సో ఈరోజు మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్ని ఎక్స్పెరిమెంట్ చూసాము. సో ఒకసారి చూసి దాన్ని చదవండి, ఈజీగా ఉంటుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ టేక్ కేర్.